సర్కిల్ తీసుకోవాలి. నెక్స్ట్ సీజర్స్తో దీన్ని కట్ చేసేయాలి. ఇలా తీసుకుంటే మీకు బాగా వస్తుంది. అలా అయితే ఆ పేపర్ అడ్డం పడి రాదు. ఓకేనా? ఇప్పుడు సర్కిల్ చూస్తారు కదా, ఇప్పుడు దీన్ని ఇలా కోన్ షేప్లో ఇలా మన హ్యాండ్తో ఇలా చేయాలి. దీన్ని గమ్తో చేయవచ్చు. ఓకేనా? ఇలా దీన్ని ఇలా కొంచెంసేపు పట్టుకోవాలి. ఇలా చూసారా, కోన్ షేప్ వచ్చేసింది. మనీ ఇలా ఇలా అతికించుకోవాలి. ఇంకా నేను కలర్ పేపర్స్తో చేశాను ఇంతకు ముందు, కానీ ఇప్పుడు నేను మీకు కనపడిద్ది కదా అని వైట్ పేపర్తో చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఈ సర్కిల్ మనకి ఎంత కావాలో మనం అంత తీసుకోండి. నాకు ఈ కోన్స్ 16 పట్టినాయి. మీకు ఇంతకన్నా చిన్నదైతే తక్కువే పడతాయి, ఇంతకన్నా పెద్దది అయితే కొంచెం ఎక్కువ పడతాయి. చూసారు కదా కోన్. ఇప్పుడు మనం ఈ షేప్లో కట్ చేసుకుని సర్కిల్ షేప్లో అప్పుడు మనం 2 కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ రాడ్స్ ఉన్నాయి చూడండి, అవి ఫస్ట్ 1 షేప్లో తీసుకోవాలి. ఇలా ఓకేనా? ఇదిగో దీన్ని ఇప్పుడు మనం పెన్ రీఫుల్తో ఇలా ఇక్కడ వీళ్ళ పెట్టి ఇలా మనం రోల్ చేయాలి. కార్నర్లో లీవ్స్ ఇలా చేయాలన్నమాట. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగో నేను ఇలా చిన్నది ఒకటి పెద్దది ఒకటి రెడీ చేసుకున్నాను. ఈ పెద్ద ఇలా 2 చేసుకోవాలి మీరు. ఈ సైజులో 8, కొన్ని 8, ఈ సైజులో 8 పట్టినాయి నాకు. దీన్ని ఇలా లోపల అన్నమాట ఇలా పెట్టాలి. దీని మధ్యలో పెట్టేసి ఒక అట్ట ముక్క తీసుకొని దీని మధ్యలో ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ఇక్కడ ఒక ఫ్లవర్ అతికిచ్చేసుకోవడమే. అని ఈ చిన్నది చూసారు కదా, ఇది మనం కొంచెం సన్నది చేసుకోవాలి. దీన్ని కూడా ఇలా పెట్టేయాలి. దీనికి ఒక లీఫ్ కట్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా వచ్చిందో, ఇలా స్టిక్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఫ్లవర్ చూద్దామా. ఫస్ట్ మనం చూసారు కదా ఈ పెద్ద కొంచెం మీ మమ్మీ బ్యాంగిల్ ఉంది కదా, దాన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్నట్టు ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మీకు ఒక 8 పడతాయి. నాకైతే 8 పట్టినాయి. మరి మీకు ఇలా చూసారు కదా. ఇప్పుడు మనం సేమ్ ఇదే సైజులో ఇవ్వండి, సేమ్ ఇదే సైజు ఫ్రెండ్స్. దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేయాలి.
మనకి ఈ ప్లేస్లో రోజెస్ కావాలంటే రోజెస్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అడ్జస్ట్గా ఉంది. ఓకేనా? ఇలా చూసారా? మనం ఇప్పుడు దీన్ని ఇలా ఫోర్ సైజ్గా మనం మడతేసుకున్నాము. నెక్స్ట్ ఈ కాలర్ పట్టుకుని ఇలా దీన్ని వెనక్కి అనాలి. మళ్ళీ దీన్ని కూడా సేమ్ ఇలాగే వెనక్కి అనాలి. ఓకేనా? ఇలాగే మీరు ఇలా కోన్ షేప్ తీసుకోవాలి. ఓపెన్ చేస్తే మనకు వస్తుంది ఫ్లవర్. ఇద్దాం. ఇలాగే ఈ సైజులో మనం కొంచెం చిన్నది చేస్తున్నాము. చిన్న సర్కిల్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా నేను ఒక చిన్న సర్కిల్ ఏదో పెట్టుకున్నాను. దీన్ని మీరు ఇదిగోండి ఇలా ఇక్కడ అడ్జస్ట్ ఉంది చూసారా, దాని మధ్యలో ఇది ఇలా పెట్టాలి. పెట్టి ఇదిగోండి గమ్ ఈ మధ్యలో ఒక చిన్న డ్రాప్ వేస్తే మనకి ఇది అతుక్కుపోద్ది. ఇలా మీరు ఇక్కడ వచ్చేటట్టు చూసుకోండి. ఒకటి వస్తే అన్నీ వచ్చేస్తాయి. ఇదిగోండి ఫ్లవర్. ఇలా మనం ఫ్లవర్ని ఇదిగోండి పెద్ద స్టిక్ ఉంది చూసారా, దీన్ని కూడా 1 ఇక్కడ పెడితే చాలు. ఇదిగోండి ఇలా ఇలా స్టిక్కి ఇలా ఇలా కొంచెం మనసేపు పట్టుకోవాలి. పట్టుకుంటే ఇది బాగా అతుకుతుంది. దీన్ని ఇలా మనం దీనికి ఇలా పెట్టేసుకోవాలి. సేమ్ ఇలాగే. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక లీఫ్ ముందే ఇదిగోండి ఇలా మనం ఒక పేపర్ని తీసుకోవాలి. ఇది చూసారు కదా, ఇలా పేపర్ని లెంత్ చూసారు కదా, ఇదిగోండి ఇలా ఒకటి మనం ఇలా ముందు ఫోల్డ్ చేసుకుని ఇదిగోండి ఒక లీఫ్ తీసుకోవాలి. ఓకేనా? మనం చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఒక్కటి కట్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. 4 వస్తాయి. ఇదిగోండి తర్వాత మనం ఈ లీఫ్కి కట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మిర్రర్ గోడకి సెట్టింగ్ చేసుకుంటే మీరు అయిపోతుంది. ఓకేనా? మీరు ఇలాంటివి మేము ఇంకో ఎన్నో చేస్తాము. మీరు కూడా చేయండి. బాయ్.